విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ గత సీఐ నాగరాజు కారణంగానే తన కుమారుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రభుత్వం విచారణ చేసి సీఐపై చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. కొందరు పోలీసులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రౌడీ షీటర్లను ఇన్ఫార్మర్లుగా మార్చుకుంటున్నారని చెప్పిన మాట వినకపోతే థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తన కుమారుడు ఆత్మహత్యకు ముందు పోలీసుల వేధింపులు, కులపరమైన దూషణల గురించి సెల్ఫీ వీడియో తీసుకోవటం వల్లే ఆ విషయాలు బయటపడ్డాయన్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్ వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. క్రాంతి కుమార్ మరణానికి కారణమైన సిఐ నాగరాజుని తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజా హక్కుల కోసం, దళిత హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం పోరాటాలు చేస్తున్న నేను నా ఇంటి తలుపు తట్టి నా బిడ్డ ఒక పోలీసు వేధింపులకు గురి కావడం అనేది ఒక సామాజిక ఉద్యమకారుడిగా నా బిడ్డకు జరిగిన అన్యాయంపై జీర్ణించుకోలేకపోతా ఉన్నా. నా కొడుకు రౌడీ షీటరే, నేను కాదన్నా, కానీ అతనిలో ఒక మార్పు వస్తుంది. పోలీసులే ఈ రౌడీ షీటర్స్ ద్వారా రౌడీ షీటర్లను పట్టించమని, వాళ్ళ పేర్లు ఇవ్వమని, ప్రతి వారం మీరు అటెండ్ అవ్వట్లేదన్న పేరుతో వాళ్ళని కొట్టడం, ప్రతి సందర్భంలో ఇంటికి రావటం వల్ల నా కుమారుడు భయపడిపోయాడు, అతను వేధింపులకు గురి కాబడ్డాడు. నేను ఈ సందర్భంగా సిఐ నాగరాజుని వెంటనే అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు తక్షణమే పోలీసులపైన చర్యలు తీసుకుంటారని మేము నమ్ముతున్నాము.